జీవన్ రెడ్డి పరిచయం అక్కర్లేని వ్యక్తి, మనందరికీ ఎంతో సుపరిచితుడు. నిత్యం మనతో ఉండే, మనలో ఉండే, మనలో ఒకడు. మన అందరిలో ఒకడు, మన అందరికీ ఒక్కడు. ఇతడే మన ఆర్మూర్ ప్రజల సేవకుడు. మనల్ని ముందుకు నడిపిస్తున్న నావికుడు, అన్నింటా అలుపు ఎరగని శ్రామికుడు, ఆధునిక ప్రజా నాయకుడు మన జీవనన్న. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాగా హుషారున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఆర్మూర్లోనే నువ్వు ప్రకటించిపోతావా, నీ సంగతి ఏంది? ఇప్పుడు ఈయన్నే సభలో ప్రకటించిపోవాలని మీ ముందు నన్ను నిలబెట్టిండు. పర్వాలేదు, ఇట్లా పనిచేసే ఎమ్మెల్యే ఉంటే మంచిదే, సంతోషం. యువకుడు మీ అందరి దీవెనతోని మొట్టమొదటిసారి చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది కాబట్టి మీ రుణం తీర్చుకోవాలి. మీరు ఇచ్చిన ప్రేమ అతనికి చాలా పెద్దది కాబట్టి నేను అవును అనిపించుకోవాలి, శబాస్ అనిపించుకోవాలి, నేను చేయాలి అని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పిండు. ఎర్రజొన్న బకాయిలు చెల్లించి పసుపు రైతుల కష్టాలను తీర్చడానికి పసుపు బోర్డు ఏర్పాటు చేసి, పసుపుకు మద్దతు ధర కోసం ఢిల్లీలో సదస్సు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న రైతు బాంధవుడు. ఎత్తిపోతల పథకాల ద్వారా ఆర్మూర్ ప్రజలకు వ్యవసాయ దాహాన్ని తీరుస్తున్న భగీరథుడు. ఆర్మూరును రెవెన్యూ డివిజన్గా ఎంపిక చేయించి ఆర్మూర్ టు నిజామాబాద్ హైవేని 4 లైన్స్గా విస్తరిస్తూ 50 గ్రామాలకి ఆధునీకరణమైన రోడ్లను నిర్మిస్తూ మన ఆర్మూర్ ప్రాంతాన్ని వృద్ధి వైపు నడిపిస్తున్న కృషీవలుడు. మనసుంటే మార్గం ఉంటుందని తన కృషితో తొలి మెగా ఫుడ్ పార్క్ ని లక్కంపల్లికి తీసుకువచ్చిన వ్యక్తి మన జీవనన్న. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి మన జీవనన్న. పేదల కొరకు ఇంతవరకు ఇంకెక్కడా లేని 100 పడకల ఆసుపత్రిని మన ఆర్మూర్లో నిర్మిస్తున్న ధనవంతరి మన జీవనన్న. పేద బలహీన వర్గాల వారికి సీఎం సహాయ నిధి క్రింద 200కు పైగా కుటుంబాలకి ఆర్థిక సహాయం మరియు ఆసరా ద్వారా పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తరపునే కాకుండా తానే స్వంతంగా జీవనన్న ఆరోగ్య ఆర్మూర్ ద్వారా పేదవారికి ఉచిత వైద్య సౌకర్యం అందిస్తున్న పేదల పెన్నిధి మన జీవనన్న. మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన 11 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబాలను ఆదుకొన్న ఆపద నేస్తం మన జీవనన్న. గ్రామాలను సైతం అభివృద్ధి వైపు నడిపించడానికి మోడ్రన్ గ్రామ పంచాయతీ భవనాల ఏర్పాటు మరియు మంచినీటి సమస్యను తీర్చడానికి మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి మంచినీటి నల్లా కొరకు శంకుస్థాపన. 50కి పైగా గ్రామాల్లో పశువుల నీటి తొట్టెల నిర్మాణం పూర్తి. 100% మరుగుదొడ్లు మరియు ఇంకుడు గుంతల నిర్మాణానికి అవగాహన సదస్సును ఒక ఉద్యమంగా ఏర్పాటు చేసి 100% విజయవంతం చేసిన నిత్య కార్మికుడు మన జీవనన్న. నవసిద్ధుల గుళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి సిద్ధుల గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న అన్న మన జీవనన్న. ఆటో డ్రైవర్స్ కి ఉచిత బీమా సౌకర్యాన్ని అందిస్తున్న కార్మిక నేస్తం జీవనన్న. ప్రభుత్వ పథకాల పనితీరు, ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి తన వరకు వచ్చి వారి సమస్యలను చెప్పుకోలేకపోయిన గ్రామ ప్రజలను, వృద్ధులను సైతం కలవడానికి పల్లె నిద్రను మొదలుపెట్టారు. దీని ద్వారా ప్రతి పల్లెను పలకరిస్తూ ఒక రాత్రి గ్రామాల్లో బస చేసి ప్రజా సమస్య పరిష్కారాలకు చర్య తీసుకుంటున్న ప్రజా ప్రతినిధి జీవనన్న
అరుపెరగని ఒక కెరటం, శక్తివంతమైన ఒక శిఖరం. కెరటం అలసిపోయి ఒకరి కోసం ఎప్పుడూ ఆగదు. శిఖరం ఒకడికి సలామని తలంచి ఎరుగదు. ఇదే జీవనన్న స్వభావం. జీవనన్న అంటేనే ఒక విజన్, నిజాయితీకి నిలువెత్తు రూపం, నాయకత్వానికి అసలైన నిదర్శనం మన జీవనన్న. ఎలక్షన్లలో ఏ విధంగా అయితే వచ్చి ఓట్లు అడిగి మేము హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నామో అదే విధంగా మళ్ళా మీ గ్రామానికి వచ్చి, మీ కడపకాడికి వచ్చి, మీ తోటకాడికి వచ్చి మీ సమస్యను తెలుసుకొని స్వయంగా ఒక మంత్రి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీకు తెలిసినప్పటి నుంచి 50 ఏళ్లలో ఏ మంత్రి కూడా మీ ఊర్లో వండుకోలేడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన మంత్రి వచ్చి, ఒక ఎమ్మెల్యే వచ్చి మీ ఊర్లో పడుకున్నారు. మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం, మేమున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. Presenting the official website of Jeevan Reddy MLA, www.jeevanreddymla.com. మన నియోజకవర్గం, మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.